అరే బావా, పొద్దు పొద్దున్నే పద పద అని ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఇక్కడ చూడడానికి ఏముందిరా? కళ్ళు పోతాయిరా. అవునరా, నా కళ్ళు అట్టి వెళ్ళిపోతున్నాయి. అయినా నీకు తెలియదు కానీ వికసించే పువ్వుల్ని, రంగురంగు సీతాకోక చిలుకల్ని, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ చేసే అందమైన కత్తిలాంటి ఫిగర్లని చూస్తే కళ్ళకి మంచిదంట. పైగా హార్ట్ అటాక్ కూడా రాదని డాక్టర్లు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పాడురా? ఒకవేళ నేను డాక్టర్ చదివితే చెప్పేవాడిని అంటున్నా. తను చూసినందుకు టప్పని కొడుతుంది, 32 రూపాయలు రాలిపోతాయి. కొడితే ఊరుకుంటావా ఏంటి? ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ పాలు పెట్టించుకోము. బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ రేంజ్ ఫిగర్ కాదురా తను. నా రేంజ్ కాదు, నేను అడ్జస్ట్ అవుతాం. మరి ఏం చేస్తావా? నీకు అలా అర్థమైందా? అరే బావా, ఇప్పుడు వైరస్ ల్యాప్టాప్ ఇష్టపడుతుంది కానీ ల్యాప్టాప్ వైరస్ ఇష్టపడదురా. అర్థం కాలే. పాప టీషర్ట్ మీద ఏదో రాసుందిరా. ఎట్ మై ఫేస్ అంటే ఏంట్రా? అంటే నాకు అర్థమైంది, ఫేస్ లుక్ చేయమంటుంది కదా. ఇదిగో బేబే, ఇంత నుంచి మిమ్మల్ని లుక్ చేస్తున్నాను. యూ లైక్ మీయా? యు ఇడియట్. అదేంట్రా ఇడియట్ వెళ్ళిపోతుంది? తెక్క సూపులు చూసి వంకర మాటలు మాట్లాడితే ఈడియట్ అని తిట్టగా వెల్కమ్ అని ఇంటికి రమ్మంటారా? ఇడియట్ అంటే తిట్టా? ఇన్ని రోజులు అందరూ అమ్మాయిలు ఇడియట్ అంటుంటే ముద్దు పేరు అనుకున్నాను రా. నువ్వు నిజంగా ఇడియట్ రా. అబ్బాయి లేచాడా? రాహుల్ బాబు లేచి గేమ్ ఆడుకుంటున్నాడమ్మా. ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు. హార్లిక్స్ తాగుతావా రాహుల్ బాబు? ఇప్పుడే తాగానమ్మా. ఈ గేమ్ ఏదో గ్రౌండ్ లో ఆడితే కనీసం ఆ పొట్ట తగ్గి ఫిట్ గా అయినా ఉంటావు నాలాగా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే లేదు, నాకు గొంతు నొప్పి తప్ప. అబ్బా, పొద్దున్నే తిట్టకమ్మా. మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టలేదు తెలుసా నీకు? నేను కావాలని మా అమ్మ పేరు భానుమతి అని పెట్టాను నీకు. నువ్వేమో రోజు తిడుతున్నావు. అయినా నేనేం తప్పు చేశానని? పేరు పెట్టావు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను. అదే అమ్మని అయ్యుంటే దెబ్బలు పడేవి. నేను రెడీ అయ్యి వచ్చే లోపు నువ్వు రెడీగా ఉండాలి అబ్బాయి. మనం బయటికి వెళ్ళాలి. కారులో పాప కలర్ఫుల్ గా ఉంది. ఇదే మన కుమారి 21FI అంటది. చేంజ్ లేవ్ మేడం, బిచ్చగాడి సినిమా ఎన్నిసార్లు చూశారు? మీకు అందరూ బిచ్చగాడిలా కనబడుతుంటాను. నేను రెంటల్ ఏజెంట్ అండి. నాకు కాల్ చేశారు, మర్చిపోయారా? వెయిట్. హలో, అసలు వైఫ్ ఎవరండి? ఏంటి మేడం ఇదంతానే? వాయిస్ టెస్ట్. వచ్చి కూర్చో. నేనేమన్నా సూపర్ సింగర్ ప్రోగ్రామ్కి వచ్చానా? ఎంత తాగుద్దా, లేదా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అంటదా? అవును, నీకు FB అకౌంట్ ఉందా? FB అకౌంట్ లేదు, BF అకౌంట్ లేదు, SBI అకౌంట్ ఉంది మేడం. పోనీ ట్విట్టర్ అకౌంట్ ఉందా? నేను వింటర్లో స్వెటర్లో ఉంటానండి, ట్విట్టర్ తెలీదు. కనీసం వాట్సాప్ అయినా ఉందా? నాకు థమ్స్ అప్, 7up, కర్రీ పప్పే తెలుసండి. వాట్సాప్ తెలియదు మేడం. ఇంత మైకంగా ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? ఎందుకు బతకలేనండి? బీపీ షుగర్ వచ్చిన బతకలేదు, నేను బతకలేను. నా పేరు అదితి. ఒక అక్షరం ఎక్కువైనట్టుంది. అతి అయితే అతికినట్టుండేది. రెంటల్ ఏజెంట్ కూడా వచ్చాడు. త్వరగా రెడీ అవ్వు. 6 నెలల్లో అమెరికా వెళ్ళబోతు. ఈ రెంటల్ ఫ్లాట్ ఏటమ్మా మెంటల్ కాకపోతే? రాహుల్, నేను ముందే చెప్పాను, నేను నా ఫ్రెండ్ కలిసి బ్యూటీ పార్లర్ పెడుతున్నామని. త్వరగా రెడీ అవ్వు. నా సూట్ రెడీ అవ్వలేదమ్మా. ఇప్పుడు సూట్ వేసుకోకపోతే కోట్లేవి నష్టం రావులే. ఆ రాహుల్ గాంధీ కోట్ లేకుండా బయటకు వెళ్తాడేమో గానీ ఈ రాహుల్ బాబు సూట్ లేకుండా బయటకు వెళ్ళడమ్మా. అబ్బో వద్దులే, ఇంట్లోనే కూర్చో. కింద అదితి వెయిట్ చేస్తుంది. హచ్, తుమ్మొచ్చిందమ్మా, ఆగిపో. నేను ఇలాంటివి నమ్మను. టీవీలో నల్లపిల్లి కూడా వచ్చింది, ఆగిపో అమ్మా. నేను వెళ్తున్నాను. చెప్పిన మాటేనో. కారులో కాంచన ఉంది, ఇప్పుడు గంగ ఎక్కుతుంది. రెంటల్ ఏజెంట్ ఎక్కడ? అచ్చుకోకలా మీ వెనకాలే ఉన్నాను మేడం. అబ్బా, మీ చూపులో ఏ స్పార్క్ ఉంది? సొల్లాపి ముందెట్టెళ్ళాలో చెప్పండి. ముందుకు వెళ్ళాలండి. ఓకే. అక్కడ ఈ కాంప్లెక్స్ లో 2nd ఫ్లోర్ ఖాళీగా ఉంది మేడం. ఆ ఇంట్లో ఖాళీ లేదా? అందులో చంద్రముఖి ఫ్యామిలీతో ఉంటుంది. అవును.
మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి? విల్లానా, డూప్లెక్సా, ఇండివిడ్యువల్? క్లియర్ గా చెప్పండి. మీరు అన్ని కమర్షియల్ ఏరియాస్ చూపిస్తున్నారు. బేసిక్ గా మాకు రెసిడెన్షియల్ ఏరియా కావాలి. వి ప్లానింగ్ ఫర్ బ్యూటీ పార్లర్. ఇడే ఓ టూలెట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకు వర్కౌట్ కాదు? కతీర్నా కైఫ్ రణబీర్ కపూర్ కి వర్కౌట్ అయిందా మేడం? మీ కంపారిజన్ క్లారిటీగా లేదు. మీకు ఈ ప్రకృతి పచ్చదాన్ని నచ్చితే ఇదే ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ చూస్తాను. ఏ చెల్లకి వైరస్ పెట్టినట్టు ఈ అపార్ట్మెంట్ కి ఒక గ్రహణం పట్టింది. చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా? అవి పెట్టినా పర్లేదు మేడం, గంటకు అరగంటకు వదిలేస్తాయి. పాణిగ్రహణమే పర్లేదు, పాలలో విషయం కలిపేసి అదే విడాకులు ఇచ్చేసి అన్న వదలు కొట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి డేంజరస్ వేణు అనే గ్రహణం పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చాగంటి కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పినా నీకు అర్థం కాలేదమ్మా. ఆయన మాటలతో ఎందుకు గానీ లొకేషన్ లో ఉన్నాం కదా, లైవ్ లో చూపిస్తాను. అదిగో స్ట్రైట్ గా చూడండి, అక్కడ టీ స్టార్ కనబడుతుంది కదా, ఉంది. అందులోంచి రైలు ఇంజిన్ పొగదులున్నట్టు గుప్పు గుప్పమని వస్తుంది కదా. ఆ పొగెనకాల రజనీకాంత్ ఉంటాడా? నీ రంకుమొగుడు ఉంటాడు. అదే ఆ వేణుగాడు ఉంటాడు. ఆడే వేణుగాడు అంటే. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ న్యూస్ విన్న వాళ్ళ అమ్మకు పెరాలసిస్ వచ్చింది. వీడి చేతికి ఎక్స్గ్రేషియా పేమెంట్ వచ్చింది. వాళ్ళ అమ్మను పెద్దమ్మ ఇంటికి పంపాడు. ఆ వచ్చిన మనీని వడ్డీలకి దింపాడు. అది వాడి బిజినెస్, మనకేంటి? మిల్కా సింగ్ లా కంగారు పడిపోకు, రకుల్ ప్రీత్ సింగ్ లాగా జాగ్రత్తగా విను. ఈ అపార్ట్మెంట్ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. వాడు పద్యాలు మర్చిపోయిన పౌరాణిక నటుడిలా ఉంటాడు. వీడికి అన్ని సీజన్ల కన్నా సమ్మర్ లో వచ్చే ఐపీఎల్ సీజన్ అంటే చాలా ఇష్టం. వీడికి 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 3 అపార్ట్మెంట్లు ఐపీఎల్ బెట్టింగ్ లో పోయినాయి. ఇంకా వీడికి ఐపీఎల్ మీద మూడు పోలేదు. అలాంటి ఆ బెట్టింగ్ బాబురావుని, వాడి సెక్రటరీని ఇలా ఈడు ఫ్రూట్ ఈడు లఫూట్ అడగండి సార్. ఇదిగో బాబు, ఏంటి నువ్వు సరిగ్గా మెయింటెనెన్స్ కట్టట్లేదయ్యా. ఇలా అయితే చాలా కష్టం. నువ్వు ఈ లిఫ్ట్ వాడటానికి వీల్లేదు. నో ప్రాబ్లం, పైప్ పట్టుకుని స్పైడర్ మ్యాన్ లో పైకెక్కేస్తా. మధ్యలో చాలా బాత్రూమ్ విండోస్ ఉంటాయి. స్పైసీ హాట్ విజువల్స్ కనపడతాయి. జర్నీ అస్సలు బోర్ కొట్టదు. అయ్యా బాబోయ్, ఎక్కినా ఎక్కేస్తాడండి. అసలే మా బాత్రూమ్ విండోకి గ్లాస్ కూడా లేదు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడతానుగా. ఇదిగో అమ్మా, స్పైసీ గీస్ అంటాం బాగుండదు. ఇలా అయితే వాటర్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. రియల్లీ హౌ క్రేజీ. వాటర్ వస్తుంటే రోజు షవర్ కింద నిలబడాల్సి వస్తుంది. రాలేదనుకో ట్యాంక్ లో స్విమ్మింగ్ చేస్తా. ఆ టైంలో 1 వస్తే వదిలేస్తా. సాల్ట్ వాటర్ తో స్నానం చేయడం మనకు అవసరమా సార్? వదిలేండి సార్, వాడి కట్టే మెయింటెనెన్స్ ఏదో మనమే చందాలేసుకుని కట్టుకోవడం ఏందయ్యా? సమాజ సేవ. సరే ఏదో తేడవండి. ఏంటో ఇలాగో అలా వాడు అలా కౌంటర్లు ఇస్తుంటే జెంట్స్ కే కాదు లేడీస్ కూడా. చూడుబా, వాళ్ళిద్దరు ఒకే సైజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా? ఊరుకోరా, వాళ్ళు ఏమైనా 0 సైజ్ మెయింటైన్ చేస్తున్నారంటే. ఇద్దరు టిప్పర్ లారీలో ఉన్నారు. బా లారీలు వచ్చేస్తున్నాయి. రేయ్, టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు, ఎందుకు పనికిరాని నీ మొగుళ్ళే ఉంటుంది. మీది అసలే బ్యూటీ క్లినిక్, డిపెండ్స్ ఆన్ లేడీస్. ఎలా వర్కౌట్ అవుద్ది? నో ఛాన్స్.